అలాగే యోహాను 12 మంది శిష్యులలో అందరికంటే చిన్నవాడు. అంతేకాదు యోహాను యేసుక్రీస్తు చేత బహుగా ప్రేమించబడినవాడు. యేసు ప్రేమించిన శిష్యుడు అని యోహాను పేరు సంపాదించాడు. యోహాను సువార్త ఎవరు రాశారు? యోహాను సువార్త యోహానే రాశాడు. యోహాన్ అనే పేరుకి అర్థం ఏమిటి? దేవుడు దయగలవాడు. ఏ కాలంలో రాసుంటాడు? క్రీస్తు శకము 80 నుండి 100వ సంవత్సరము మధ్యకాలంలో యోహాను సువార్త రాసుంటాడు. యోహాను సువార్తలో ఎన్ని అధ్యాయాలు? 21 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు? 879 వచనాలు ఉన్నాయి. యోహాను సువార్తలో మూల వాక్యం ఏమిటంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనము, నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. ఇది యోహాను సువార్తలో మూల వాక్యంగా భావిస్తూ ఉంటారు. యోహాను సువార్త, యోహాను పత్రికలు, ప్రకటన గ్రంథము, ఈ 5 పుస్తకాలు కూడా యోహాను రాశాడు. శిష్యులు అందరికంటే ఎక్కువ కాలం బ్రతికిన వాడు ఈ యోహాను. అంతేకాకుండా 12 మంది శిష్యులలో 11 మంది సువార్తను ప్రకటిస్తున్న పుణ్యానికి చంపివేయబడ్డారు. కానీ ఒక్క ఈ యోహాను మాత్రమే సహజమైన మరణాన్ని పొందుకున్నాడు. బహుగా హింసించబడ్డాడు. ఎత్తైన గోపురం నుంచి కింద పడేసినా సరే యోహాను చచ్చిపోలేడు. ఆ తర్వాత మరుగుతున్నటువంటి నూనెలో యోహాన్ని పడేశారు, అలా చంపాలని ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా యోహాను చనిపోలేదు. ఆ తర్వాత యోహాను పద్మాసు అనేటటువంటి ద్వీపము, అది అగ్ని పర్వతాలతో కూడినటువంటి ద్వీపానికి ఒక ఖైదీగా యోహాను అక్కడికి పంపించేశారు. దయచేసి గమనించండి, మత్తయి యేసుక్రీస్తును రాజుగా యూదులకు కనపరిచాడు, మార్కు సేవకునిగా కనపరిచాడు, లూకా రక్షకునిగా లోకానికి కనపరిచాడు. యోహాను యేసుక్రీస్తును ప్రేమ స్వరూపిగా లోకానికి తెలియచేయాలి అని ఆశపడ్డాడు. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు నశించక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ వాక్యము మీకు యోహాను సువార్త 3:16లో కనిపిస్తుంది. యోహాను పత్రికలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రేమ 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 ప్రేమ. ఎందుకని? యేసుక్రీస్తు యొక్క ప్రేమను గూర్చి మళ్ళీ 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 ప్రస్తావించినటువంటి వ్యక్తి యోహాను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పి లోకానికి యేసుక్రీస్తును వాక్యముగా ప్రకటన చేసిన లేక పరిచయం చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? యోహాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా ప్రజల మధ్య నివసించెను, ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ అద్భుతమైన విషయాన్ని లోకానికి తెలియచేసినటువంటి వ్యక్తి యోహాను. యోహాను తండ్రి ఎవరు? యోహాను తండ్రి జబదయి. యోహానుకు ఒక సహోదరుడు ఉన్నాడు, యాకోబు. వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు. యోహాను మొదట యేసుక్రీస్తు శిష్యుడు కాదు, కానీ బాప్తిజం ఇచ్చు యోహాను ఉన్నాడు చూసారా? ఆ బాప్తిజం ఇచ్చు యోహానుకు శిష్యుడుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తును లోకరక్షకునిగా బాప్తిజం ఇచ్చి యోహాను పరిచయం చేసినప్పుడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని యేసును పరిచయం చేసినప్పుడు యోహాను, అనగా యోహాను సువార్త రాసిన యోహాను, బాప్తిజం ఇచ్చి యోహానును విడిచిపెట్టి ఆ తర్వాత యేసుక్రీస్తును వెంబడించాడు. యోహాను పేతురు, పేతురు యోహాను, వీళ్ళిద్దరి పేరు ఎప్పుడు కలిసే ఉంటాయి జాగ్రత్తగా పరిశీలన చేస్తే. అంతేకాకుండా యేసుక్రీస్తు కలిగి ఉన్న 12 మంది శిష్యులలో 3 కోర్ గ్రూప్గా ఉండేవాళ్ళు, అంటే 3 ముఖ్యులుగా ఉండేవాళ్ళు. ఎవరో చెప్పండి? పేతురు, యోహాను, యాకోబు. పేతురు చాలా పెద్దవాడు, యోహాను చాలా చిన్నవాడు. కానీ యేసుక్రీస్తు తనకంటూ ముఖ్యమైనటువంటి టీమ్గా ఏర్పరచుకునేటప్పుడు అనుభవం కలిగినటువంటి పేతుర్ని చూశాడు. దేవుని కొరకు రోషంగా జీవించాలి అనేటటువంటి తాత్పర్యము కలిగినటువంటి యవనస్తుని చూశాడు. సహోదరి సహోదరులు, అనుభవం కలిగినటువంటి
పెద్దవాళ్ళు దేవునికి కావాలి, దేవుని కోసం రోషం కలిగి జీవించాలి అని చెప్పి చురుకుగా ఉండేటటువంటి యవనస్తులు కూడా కావాలి. యోహాను తల్లి పేరు సలోమి. ఈమె యేసయ్య యొక్క తల్లి అయిన మరియకు సహోదరి కావచ్చు. మార్కు సువార్త 15:40, యోహాను సువార్త 19:25లో జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనం చూస్తాం. అంతేకాదు, ఎక్కడ మరియ ఉన్నా, యేసయ్య తల్లి అయినటువంటి మరియ ఎక్కడ కనిపించినా అక్కడ సలోమి తప్పనిసరిగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు శిలువలో వేలాడుతున్నప్పుడు చనిపోతూ ఒకరికి కొడుకుగా తన బాధ్యతలను అప్పగించాడు. చెప్పండి, ఎవరికి అప్పగించాడు? అమ్మా, ఇదిగో నీ కుమారుడు. అక్కడున్న శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని ఎవరికి అప్పగించాడు? యోహానుకే అప్పగించాడు. కారణం ఏమిటంటే యోహాను యేసుక్రీస్తుకు కజిన్ బ్రదర్ అయి ఉండాలి కాబట్టి యోహానుకు ఆ బాధ్యతలు అప్పగించాడు అనేది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో యెరూషలేము దాడికి గురయ్యింది. యెరూషలేము పట్టణము తగలబెట్టబడింది. అంతేకాకుండా ఉన్న మందిరం కూడా కూల్చివేయబడింది. ఆ పట్టణము తగలబెట్టబడగా, మందిరము కూల్చివేయబడగా యోహాను తన కళ్ళతో ఇదంతా చూశాడు. తను బహుగా ప్రేమించినటువంటి యెరూషలేము పట్టణం తగలబెట్టబడటం, తను బహుగా ప్రేమించినటువంటి మందిరం కూడా తగలబెట్టబడటం చూశాడు. అలా చూసినప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ సువార్త రాసిన సమయానికి పేతురు చంపబడ్డాడు, యాకోబు చంపబడ్డాడు, పౌలు కూడా చంపబడ్డాడు. అటువంటి సమయంలో అక్కడున్నటువంటి ప్రజలు 3 తరగతులకు చెందిన వాళ్ళు అని బైబిల్ పండితులు వివరిస్తూ వచ్చారు. మొదటి తరగతి ఎవరంటే యేసుక్రీస్తును లోకానికి ప్రచురం చేసే ప్రక్రియలో ప్రాణాలకు తెగించి సువార్తను బ్రతికించిన వాళ్ళు. రెండవ తెగ, ఆ తర్వాత వచ్చిన రెండవ తరం తెగ ఏమిటంటే మా పితరులు తాము నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ప్రాణాలు తెగించి ఆ సిద్ధాంతాన్ని లేక విశ్వాసాన్ని, ఆ సువార్తను బ్రతికించారు. ఆ సువార్తను, యేసు వార్తను బ్రతికించటానికి మనం ప్రాణాలు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, కాస్త నమ్మితే చాలు అనేటటువంటి సిద్ధాంతం కలిగినటువంటి తెగ. మూడవ తరము వచ్చేసరికి ఈ పుస్తకం లేక ఈ సువార్త రాస్తున్న సమయంలో తన ముందు కనిపిస్తున్నటువంటి ప్రజల అభిప్రాయం ఏమిటయా అంటే, యేసయ్య లోకరక్షకుడట, లోకం కోసం ప్రాణం పెట్టాడట, ఆ సువార్తను బ్రతికించడానికి మా తాతయ్యలు ప్రాణాన్నే త్యాగం చేశారట, మా తల్లిదండ్రులు విశ్వసించారట అనే ఒక అభిప్రాయము, అది ఒక అభిప్రాయము అనే భావన కలిగినటువంటి సంతతి తన కళ్ళ ముందు కనిపించింది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు తన కళ్ళ ముందు కనిపిస్తున్న తరం ఏ తరం అయ్యా అంటే సువార్తను విశ్వసించే తరం కాదు, దాన్ని ఒక అభిప్రాయంగా భావించే తరం. దేవుని ప్రేమనే ఒక అభిప్రాయంగా భావించే పతన అవస్థలో ఉన్నటువంటి ఆ సంతతిని యోహాను చూస్తూ దేవుని యొక్క ప్రేమను వాళ్ళు అర్థం చేసుకోవాలని, ఆ ప్రేమను వాళ్ళు అంగీకరించాలని, ఆ ప్రేమను గూర్చి వారికి తెలియచేయాలని అద్భుతమైనటువంటి సువార్తను రాశాడు. యోహాను సువార్తలో 21 అధ్యాయాలు మీకు కనిపిస్తాయి. ఈ 21 అధ్యాయాలను 4గా డివైడ్ చేస్తే, మొదటి అధ్యాయం నుండి 13 అధ్యాయాల వరకు ప్రజల మధ్య పరిచర్య. 14, 15, 16, 17 అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాలు శిష్యుల మధ్య పరిచర్యను మీరు చూస్తారు. 18, 19 అధ్యాయాలు మీరు చూస్తే శత్రువుల మధ్య పరిచర్య. 20, 21 ఈ 2 అధ్యాయాలు మీరు చూస్తే మరణానికి పునరుద్ధానానికి మధ్య దేవుడు చేసిన పరిచర్య. యోహాను సువార్తలో మీకు సాధారణంగా కనిపించే కొన్ని విలువైనటువంటి నేనే అనే ఆ మాట. యేసుక్రీస్తు అన్నాడు, నేనే జీవాహారము, నేనే లోకానికి వెలుగు, నేనే ద్వారము, నేనే మంచి కాపరి, నేనే జీవమును పునరుద్ధానమును, నేనే మార్గము సత్యము జీవము, నేనే ద్రాక్ష వల్లి. యోహాను సువార్తలో దేవుడు చేసిన 7 అద్భుతాలు. 1, నీళ్లను ద్రాక్ష రసముగా మార్చేశాడు. ఆ తర్వాత మనం చూసేది ప్రధానుని కుమారుణ్ణి స్వస్థపరచడం.
4వ అధ్యాయంలో చూస్తాం. బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి వాడిని లేవనెత్తడం చూస్తాం 5వ అధ్యాయంలో. 5 రొట్టెలు 2 చేపలను అద్భుతంగా ఆశీర్వదించి అనేక వేల మందికి పెట్టడం చూస్తాం 6వ అధ్యాయము. సముద్రంపై యేసయ్య నడవడం చూస్తాం 6వ అధ్యాయం. గుడ్డివాడికి స్వస్థతనివ్వడం చూస్తాం 9వ అధ్యాయం. చచ్చిపోయిన లాజర్ను తిరిగి లేవనెత్తడం చూస్తాం 11వ అధ్యాయంలో. ఈ అద్భుతాలు యోహాను సువార్తలో మనకు కనిపిస్తాయి. యోహాను సువార్తలో తరచుగా కనిపించే కొన్ని పదాలు, తండ్రి అనే పదం 121 సార్లు ఉంది. నా తండ్రి 35 సార్లు, విశ్వాసం 99 సార్లు, లోకం 79 సార్లు, యూదులు 71 సార్లు, జీవము 36 సార్లు, వెలుగు 23 సార్లు, ప్రేమ 57 సార్లు కనిపిస్తుంది యోహాను సువార్తలో. చెప్పా కదా, ఇన్నిసార్లు ప్రేమ అనే పదము ఏ సువార్తలో కూడా మీకు కనిపించదు. యోహాను సువార్త యొక్క సారాంశం ఏమిటంటే, పాపిష్టి మనిషి తను చేసిన పాపాలను బట్టి ఖచ్చితంగా నరకానికే వెళ్ళాల్సి ఉంటుంది. కానీ అలా నరకానికి వెళ్ళవలసిన మనిషి నరకానికి వెళ్ళకుండా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా అతడు రక్షించబడి పరలోకానికి చేర్చబడతాడు. యేసును విశ్వసిస్తే చాలు పరలోకానికి వెళతారు. యేసే పరలోకానికి మార్గము. ఈ మాట ఎక్కడుంది? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఏ ఒక్కడు పరలోకానికి రాడు అని ఎవరు రాశారో తెలుసా? యేసుక్రీస్తు అన్న మాట ఇదిగో యోహానే రాశాడు. యోహాను సువార్త ఏమి సెలవిస్తుంది, తెలియచేస్తుందంటే, పరలోకానికి ఒకే ఒక్క మార్గం ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారా తప్ప ఏ ఒక్కరూ కూడా దేవుడు నిర్మించిన పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేనే లేదు. రండి, ఊహకందని వాస్తవాన్ని